నమస్తే అండి. ఇదైతే నిచ్చిమల్లి పూల మొక్క అండి. ఈ నిచ్చిమల్లి పూలతో మనం పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మందార పువ్వులతో సమానంగా ఈ నిచ్చిమల్లి పూలు కూడా చాలా అందంగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టమండి. ఈ మొక్క గురించి ఎంత ఇదిగా చెబుతుందని అనుకుంటారేమో, కానీ మనం ఎప్పుడు నీళ్లు పోస్తే కనుక ఈ మొక్క మనకి పూజ చేసుకోవడానికి అనుగుణంగా ఎప్పుడు పువ్వులు ఇస్తుందండి. చాలా బాగుంటుంది, పచ్చగా ఉంటుంది. మనం నీళ్ళు పోస్తే ఎప్పుడు మొక్క పూలతోని పచ్చగా అందంగా పూలతో కళకళలాడుతూ ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం, అందుకే నేను దీని గురించి చెబుతున్నాను. మా అమ్మగారు ఈ పువ్వులు పెట్టి పూజ చేసి దీపారాధన చేస్తే చాలా అందంగా ఉండేది. మా ఇంటి దగ్గర పెద్ద మొక్క ఉండేది. నాకు తెలిసిన కలర్స్ అయితే రెండండి. ఈ కలర్ ఒకటి, తెలుపు ఒకటి ఉంటాయి. మా ఇంటి దగ్గర అయితే మటుకు ప్రస్తుతం ఈ కలర్ ఒకటే ఉందండి. మా ఇంటి దగ్గర వేసుకోవడానికి ఈ మొక్క గురించి చాలా ప్రయత్నించాను, కానీ అసలు ఎక్కడ నాకు దొరకలేదు. ఈ ఊరు వచ్చిన తర్వాత ఒక గుడి దగ్గర, అంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర చూశాను. అక్కడ ఎవరు వేసారో తెలియదు మొక్క. అక్కడి నుంచి విత్తనాలు తెచ్చుకున్నానండి. ఆ విత్తనాలు చిమ్ముకున్నాను. అప్పుడైతే మొక్కలు వచ్చినాయి. ఒక 2 కాయలు తీసుకొస్తే విత్తనాలు కాయలు ఒక మొక్కలు వేసిందండి. ఆ మొక్క నుంచి ఇదిగోండి ఇలా పోస్తున్నాయి అన్నమాట. అయితే దేవుడి దగ్గర పెట్టుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. ఇవి చిన్న మొక్కే కదా, ఇవి చిన్న పువ్వులే కదా అని అనుకుంటారేమో, చూడడానికి చాలా బాగుంటాయండి. అందు గురించి చెబుతున్నాను. మీకు కూడా ఎక్కడైనా ఈ పూల మొక్క కనుక లభిస్తే తెచ్చి ఇంట్లో వేసుకోండి. 108 పువ్వులు పూజ చేస్తారు కదండి. ఈ 108 పువ్వులు ఈ మొక్క ఉంటే కనుక ఈ మొక్క నుంచి ఒక్కసారే వచ్చేస్తాయండి. తప్పనిసరిగా వేసుకోండి.